దేవారా ఒకటే ఒక కోరిక. ఆ కోరిక ఎప్పుడు కోరాలి, ఎప్పుడు కోరకూడదు అన్నటువంటిది ఒక పద్ధతి ఉంది. ఈ కోరికని తీర్చుకోవడం అన్నది భగవంతుడిని ఈ యొక్క ఇప్పుడు ఇందుక పొన్నగేశ్వరరావు గారి భార్య ఇదే లక్ష్మి గారు పాడారు, నీ కృప ఉండాలని. ఈ ఆ కోరిక ఏమిటి? నేను భగవంతుణ్ణి చూడాలి. ఆ చూసిన భగవంతుల్లో నేను ఐక్యమైపోవాలి. అది తపన. కోరిక ఏమిటి? నేను భగవంతుణ్ణి చూడాలి. ఆ భగవంతుడు వచ్చినప్పుడు ఆయనలో ఆయన లో ఐక్యం అవ్వాలి అనే తపన పడుతూ ఉంటాడు. ఇది నిజమైనటువంటి భగవత్ ప్రేమికుడి యొక్క కోరిక. ఆ కోరిక తీరడానికి ప్రపంచంలో మరి ఆ భగవంతుణ్ణి కొలవడానికి ఒక రూపు రేఖ ఉండాలి కదా. ఈ మనకి రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ రూపురేఖలు మనకి తెలియవు ఎలా ఉండేవారు. కానీ బాబా మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా, ఆయనేమో నేను అవతారుణ్ణని ఆయన ప్రకటించడం, ఆయన తన పనిని చేసుకోవాలని అవతార రూపంలో వచ్చి తన శరీరం కృషించిపోతున్నప్పటికీ కూడా ఆయన ఊర్లు తిరిగి మొత్తం 13 సార్లు ప్రపంచమంతా తిరిగి నిజమైనటువంటి తన ప్రేమికుల్ని, తన భక్తుల్ని ఆయన తయారు చేసుకున్నాడు. బాబా చివరికేమో ఆయన ఒకే చోట ఉండి ఇంకెక్కడికి వెళ్లకుండా ఆఖరి 10 సంవత్సరాలు ఆయన మెహరాజాద్లోనే గడిపారు. బాబా నీ ఆయన యొక్క శిష్యులు అంటే ఆయన మండలి వాళ్ళు బాబాకి ప్రార్థన చేస్తూ ఉండేవారు. బాబా నీ శరీరం చాలా చాలా కష్టాలకి గురి అయిపోయింది, అది నశించిపోతోంది, మీరు చాలా నీరసపడిపోతున్నారు, మీరు ఆ ఏకాంతవాసాలు, ఉపవాసాలు అవన్నీ మానేసి మీరు శరీరాన్ని చక్కగా చూసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉండేవారు, బాబాని కోరుతూ ఉండేవారు. బాబా అప్పుడు సమాధానం చెప్పారు, నేను ఈ శరీరాన్ని ధరించడం కారణం ఏమిటి? నా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నలుగురి చేత జీవింపజేసి తరింపచేయడానికి కొంతమందిని నేను ఎంచుకుంటున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు చాలా చాలా ఏకాగ్రతతో నన్ను చూసుకుని, నన్ను దర్శించుకుని, నా యొక్క సెంటర్లు పెట్టుకొని నలుగురికి చెప్పేట్లాగా వాళ్ళు తయారయ్యే వాళ్ళని నేను ఎంచుకుంటున్నాను. ఆ కార్యక్రమం నాకు ముఖ్యం, కానీ ఈ శరీరం ముఖ్యం కాదు నాకు. ఈ శరీరం ఎప్పుడైనా రాలిపోతుంది, నాకు తెలుసు అది ఎప్పుడు వెళ్ళిపోతుందో. కానీ నా కార్యక్రమం చేసుకోవడానికి నేను ముందర వచ్చాను. ఈ శరీరం దానికే ధరించాను. మరి ఆ ప్రేమికులని, నా యొక్క ప్రేమికుల్ని, నా యొక్క భక్తుల్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా, నా కార్యక్రమం చేసుకోవాలంటే అని చెప్పి ఆయన 13 సార్లు ప్రపంచం అంతా తిరిగి ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇండియాలో అనేక చోట్ల అమీర్పూర్, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చాట్ల మధ్యప్రదేశ్ ఇలాంటి వాటిలలో ఆయన తిరిగి తన నిజమైనటువంటి ప్రేమికుల్ని, ఎవరైతే తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముందుకి నడిపించగలుగుతారో వాళ్ళని ఎంచుకొని వాళ్ళ చేత సెంటర్లు స్థాపింపజేసి ఆయన చివరికి ఆఖరి 10 సంవత్సరాలు ఆయన ఏకాంతవాసము, ఉపవాసము చేసి, సహవాసం కూడా చేసి కొంతమంది 65లో 62 1962లో ఆయన ఆఖరికి శరీరాన్ని ఇంకా నా పని పూర్తిగా 100కి 100 పాళ్ళు పూర్తిగా చేసుకున్నాను, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన కృషించిపోయినటువంటి శరీరాన్ని
1969 జనవరి 31 ఆయన వదిలిపెట్టేశారు. అప్పటికి గాని అందరికీ అర్థం కాలేదు. ఇంకా సెంటర్‌లు ఎలా ప్రారంభించారు? కొంతమంది నిజమైనటువంటి భక్తుల్ని బాబా సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి ద్వారా తన కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడానికి ఆయనేమో ఇన్ని చోట్ల తిరిగి ఇంతమందిని ఎంతో మంది దర్శనం చేసుకున్నారు. లక్షల కోట్లు దర్శనం చేసుకున్నారు. కానీ కొంతమందే ఆయన చెప్పిన మాటని గుర్తుంచుకొని, ఆయన్ని భగవంతుడి కింద తెలుసుకొని, ఆయన మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒకటే ఒక కోరిక ఉండాలి. అది ఏమిటంటే, అది నేను భగవంతుడిని చూడాలి. ఆ భగవంతుడిలో నేను ఐక్యమవ్వాలి. ఇదే ఒకే ఒక కోరిక నిజంగా అందరూ కోరుకోవాల్సింది. కానీ ఆ పరిస్థితికి వచ్చేలోపుగా మానవుడు ప్రాపంచికంగా అన్ని సుఖాలు, సౌఖ్యాలు ఈ సృష్టిని ఉపయోగించుకుని ఆయన వాడి శరీర తృప్తి పొందాలని ఈ పంచేంద్రియాలను శుభ్రంగా ఉపయోగించుకుని తన యొక్క వాంఛలన్నీ తీర్చుకొని అందులో చాలా కష్టాలు ఎదుర్కొని కష్టాలని రూపు మార్పుకోవడానికి ఈ చేతకాక అనేక రకాల చోట్ల తిరిగి తిరిగి ఆఖరికి భగవంతుడి అయినటువంటి భగవంతుణ్ణి చూడాలి, ఆ భగవంతుడిలో ఐక్యం అవ్వాలి ఈ శరీరాన్ని తీసుకుని అని ఒకటే ఒక కోరిక. ఎప్పుడొస్తున్నది? ఎన్నో బాధలు, కష్టాలు, యాతనలు, అవమానాలు, కృషించబడాలు, జబ్బులు ఇవన్నీ అనుభవించిన తర్వాత చివరికి ఆ కోరిక కోరుకుంటాడు. నేను భగవంతుణ్ణి చూడాలి, ఆ భగవంతుడిలో ఐక్యం అవ్వాలి. ఇవి ఎప్పుడొస్తుంది? 84 లక్షల జన్మల్లో ఏదో ఒక జన్మలో అవతారుడు వచ్చినప్పుడు, లేకపోతే ఆ సద్గురువుల యొక్క కృప వల్ల అతను సంపాదిస్తాడు. మొదటి పాటలో ఆవిడ కృప 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 అని పాడారు కదా. ఇంకో ఆవిడ ఏం పాడారు? నీతోనే దినమంతా గడపాలి, నీ ఆనందమే నేను పొందాలని ఇంకో పాట పాడారు. ఈ విధంగా జీవించడానికి ఆ ఒకటే ఒక కోరిక సంపాదించడానికి ఆయన మొత్తం అందరినీ కూడా మేలుకొల్పుతాడు. నేను మేలుకొల్పడానికే వచ్చాను, బోధించడానికి రాలేదు అంటే మాటి మాటికి చెప్తూనే వచ్చారు ఆయన. ఈ మేలుకొల్పడం ఎలా చేస్తాడు? మానవుడికి రెండు నిజమైనటువంటి కోరికలు ఉంటాయి. అదేమిటి? ప్రాపంచికమైనటువంటి సృష్టిని అంతా అనుభవించి ఆనందం పొందాలి శరీరంతో, పంచేంద్రియాలు ఉపయోగించుకుని. ఇందులో అలసిపోయి బాధలు కష్టాలు పడి 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 ఆఖరికి చివరి ఇంకో కోరిక ఉంటుంది అతను. అదేమిటి? అసలు నేనెవరిని? ఎందుకు పుట్టాను? ఎందుకు చనిపోతాను? నా వాళ్ళంతా పుడుతున్నారు, చనిపోతున్నారు కదా! వాళ్ళు ఎక్కడికెడుతున్నారు? నేను కూడా చనిపోతా కదా! మరి ఆ లోపుగా నేను ఏం చెయ్యాలి? అన్నటువంటిది తెలుసుకుంటాడు. అది తెలుసుకోవడానికి ఎన్నో బాధలు, కష్టాలు అన్నీ అనుభవిస్తాడు. చివరికి ఒకటే కోరికతో ఉంటాడు. అన్నీ అనుభవించిన తర్వాత అది భగవదైక్యము. నేను భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి అని ఒకటే కోరిక అతనికి చివరికి వస్తుంది. అది ఎన్నో జన్మలెత్తి, ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఈ సత్యాన్నంతా తెలుసుకోవడానికి ఏదో ఒక జన్మలో అతనికి అవతారుడు వచ్చినప్పుడు గాని, లేకపోతే ఏదో సద్గురు యొక్క కృప వల్ల గాని అతను ఆ కోరిక తెలుసుకుంటాడు. ఆఖరికి నేను ఇన్ని బాధలు, కష్టాలు ఎందుకు పడ్డాను అని తెలుసుకోవడానికి ఇదంతా కూడా నేను, నాది, నా యొక్క అని స్వార్థంతో నేను అనేక చెడు పనులు ఆ శరీర ఆనందానికి, ఆ పంచేంద్రియాల సుఖానికి నేను అనేక రకాలైన చేయకూడని పనులన్నీ చేశాను. ఇవన్నీ నాకు సంస్కారాలట. ఇవన్నీ ఎవళ్ళకైతే నేను అలాగ బాధలు పెట్టానో, కష్టాలు కలిగించానో అవన్నీ నేను ఇప్పుడు అనుభవించాలట. ఇవన్నీ అనుభవిస్తేనే గాని నాకు ఆ చివరి నా కోరిక తీరదు అని అతని యొక్క
అహంకారపూరితమైనటువంటి నేను, నాది, నా యొక్క అన్నది ఒక్కసారి దాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇంకక్కడి నుంచి సంస్కారాల ప్రభావం వల్ల అన్ని బాధలు ఎదుర్కొంటాడు. కానీ ఆఖరికి అసత్యమైనటువంటి తన చైతన్యంతో సత్యమైనటువంటి చైతన్యాన్ని తెలుసుకోవడానికి అతను అనేక రకాలైనటువంటి కృషి చేసి, ఎంతో మందికి సేవ చేసి, ఎంతో మందిని దరి చేర్చి, తను పడిన కష్టాలన్నీ వాళ్ళు పడకుండా చూసుకొని, నిస్వార్థ సేవ చేసి, ఆఖరికి తన సంస్కారాలనే మార్పుకొని చివరికి ఒకే జన్మలో, ఒకే జన్మలో అవ్వచ్చు. అది నిజమైనట్టు నేను ఎవరిని తెలుసుకోవాలన్నటువంటి ఆ కోరికతో అతను నేను ఆ భగవంతున్నా, నాలో ఆ జీవాత్మని అనుకుంటున్నా. ఇప్పటిదాకా నేను జీవించిగా ఉన్నటువంటి మనిషిని అనుకుంటున్నాను. నేను అసలు పరమాత్మనేనా? ఆహా! ఆ పరమాత్మని నేను అవ్వాలి అన్నటువంటి ఆ కోరికతో అతను అనేక కష్టాలు పడి, అనేక బాధలు పడి, అనేక చీత్కారాలు ఓపోచేసుకొని, నిజమైనటువంటి అహంకారాన్ని పొందడానికి అతను ఏదో ఒక జన్మలో ప్రయత్నం చేస్తాడు. ఇదే నిజమైనటువంటి అప్పటిదాకా అతనికి తెలిసిందేమిటి? శరీర సుఖాలు, పంచేంద్రియాలు, ఆనందాలు ఇవే. ఇంకిక్కడి నుంచి పంచేంద్రియాల యొక్క బాధలు అనుభవిస్తూ ఉంటాడు. శరీర సుఖాలు అనుభవించడు. తన కోరికలన్నీ లోపల ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కోరికలన్నీ పోగొట్టా చూసుకుంటాడు. మొట్టమొదట అతను ఒక ఆహ్, చాలా కోరుకోలేనటువంటి కోరిక అతను కోరుకొని, ఆఖరికి తన యొక్క బాధలోనే పడిన తర్వాత మనస్సుని ఏకాగ్రత తెచ్చుకుని, తర్వాత ఈ సంస్కారాల్ని అదే ఆ సంస్కారాలు ఎక్కడున్నాయి? తన మనసులోనే ఉన్నాయి. ఆ మనసు నిండా సంస్కారాలు ఎన్నున్నాయి. ఒక్కొక్కటే దాన్ని వదుల్చుకుని తన యొక్క ఆనందాన్ని, ఇంకా సౌఖ్యాన్ని చూసుకోకుండా, మిగతా వాళ్ళ యొక్క ఆనందం, సౌఖ్యం గురించి సర్వీస్ చేసుకొని, మానవ రూపంలో ఉన్న ఆ మనస్సుని నశింపజేసుకోవడానికి అతను శరీరం యొక్క స్పృహాన్ని కూడా కోల్పోవడానికి అతను చివరికి చాలా ప్రయత్నం చేసి, ఆ మనస్సుని ఉన్న సంస్కారాలను పోవడానికి అతను ప్రయత్నం చేస్తాడు. దానికి ఏమిటి? ఆ శరీరాన్ని ఎంతో కృషింపజేసుకుంటాడు. ఎంతో బాధపడతాడు. ఎన్నో సేవలు చేస్తాడు అందరికీను. కానీ అతనికి చివరికి ఆ యొక్క కోరిక ఒకటే ఒకటి ఉంటుంది. ఆ కోరిక నేను భగవంతుడిని చూడాలి, ఆయనలో ఐక్యం అవ్వాలి. ఈ కోరికతో అతను కోరికలన్నీ ఇప్పుడు నేను అనుభవించాను. నేను బాధలు పడ్డాను. కానీ ఇంకెక్కువ బాధలు పడ్డమే నేను చూసుకోవాలి. ఎన్ని బాధలు పెట్టాను అందరిని, అన్ని కూడా నేను పడాలి అన్నటువంటి ఆ దృష్టితో అతను మేలుకొల్పబడి చాలా ఏదో ఒక సెంటర్‌లో ఏదో ఒక దానిలో అతను మెంబర్ అయ్యి, అతని యొక్క కృషిని, అతని యొక్క భక్తిని, ఆ మెహర్ బాబా మీద ఉన్న భక్తిని దాన్ని చూపించుకుని, అతనికి మెహర్ బాబా యొక్క భగవంతుడని నమ్మకమే తప్ప అతనికి అనుభూతి లేదు. కానీ ఆయన చెప్పినవన్నీ భగవంతుడు తప్ప ఎవరు చెప్పగలడు ఇలాంటివన్నీను అని తెలుసుకొని, నిజంగా ఆయన భగవంతుడు కాకపోతే ఈ విషయాలన్నీ ఎలా చెప్పాడు నాకు? ఎవరికి ఎలా వచ్చాయి? ఇన్ని పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పుస్తకాల నిండా ఇవన్నీ ఎలా చెప్పారు ఆయన? ఆయన జీవితాన్నే చూసుకున్నట్టే ఆయనే బాధపడ్డాడు కదా! అన్నటువంటి ఆ యొక్క బాధను తన యొక్క బాధగా తీసుకొని భగవంతుడని గుర్తించి నమ్మకం తెచ్చుకొని అతన్ని పూజిస్తూ ఉంటాడు. ఆ విధంగా అతను చేసుకున్నదేమిటి? కోరికలను తీర్చుకోవడం, దాన్ని అనుభవించడం అన్నది ఇంక నేను చేసుకోకూడదు. వాటిని నేను నిర్మూలించుకోవాలని అతని యొక్క పరిమితులు తెలుసు అతనికి. నేను ఇక్కడాకానే ఈ నేను ఈ కోరికలు తప్పించుకోగలను అన్నటువంటి ఆ కోరికలు ఎక్కడిదాకా తప్పించుకోవడం దాన్ని తప్పించుకుంటూ తన యొక్క పరిమితి ఏమిటో తెలుసుకుంటాడు.
నేను ఇంతకన్నా నేను ఇంకా ఎత్తు ఎదగలేను అన్నటువంటి అతను ఒక రకమైనటువంటి సాధనకి అతను జీవితాన్ని అంకితం చేసుకుంటాడు. ఏదో ఒక జీవితంలో ఈ 84,00,000 జన్మల్లోనూ ఏదో ఒక జన్మలో అతనికి ఈ మేలుకొల్పు కలుగుతుంది. అతనేమో మొత్తం కోరికలన్నిటిని ఎలాగా నీళ్ళని మరిగిస్తే ఆవిరయ్యి నీళ్ళన్నీ మరిగిపోతాయో, నీళ్ళు పోతాయో, ఒక్క ఆవిరి ఏమి మిగలదో ఆ విధంగా కోరికలన్నీ ఆవిరి చేసేసుకుంటాడు ఒక్కసారి. ఆవిరి చేసే కోరిక లేకుండా ఇంకా ఆ భగవంతుడి యొక్క కృపని సంపాదించాడంటే ఏం చేతంటే ఏ కోరిక ఉన్నా కూడా ఆఖరికి భగవంతుడు చూడాలని, ఆయనలో ఐక్యమవ్వాలని కూడా అది ఆయన యొక్క కృప. ఆ కృప ఒక్కటే చెయ్యగలదు. ఆ కృప రావడానికి ప్రేమ అనేది, నిజమైనటువంటి ప్రేమ అనేది అందరికి చూపించి, నిజమైనటువంటి ఆత్మార్పణ చేసుకొని, తనని ఆ ఆత్మని పరమాత్మ కింద తెలుసుకోవడానికి ఆ యొక్క కృప గురించి పాటుపడుతూ ఉంటాడు. ఈ విధంగా బాబా కోరికల గురించి ఈ విధంగా చెప్తారన్నమాట. కోరికల్ని సారీ, కోరికలు తీర్చుకున్నా, తీర్చుకోకపోయినా 2 కూడా రకాలైనటువంటి అవి మనకి హాని కలిగిస్తూ ఉంటాయి. కోరికలు అది ఒకసారి వచ్చిన తర్వాత అది తీర్చుకున్న తర్వాత ఇంకో కోరిక వస్తుంది. ఈ కోరికలు అంతం లేదు అని తెలుసుకోగలగలిగినమే అతను తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ కోరికల అంతాన్ని తెలుసుకుంటాడో అతడు ఈ ఏదో సద్గురువు గాని, అవతారుడు గాని ఈ కృప వల్ల అతను తన యొక్క సాధన ప్రారంభిస్తాడు. ఆ సాధనలో ఎంత కష్టపడతాడంటే బాబా భగవదైక్యం కావాలనుకున్నవాడు ఎలా జీవించాలి అన్నటువంటి ఒక బాబాయే చెప్పారు ఈ కథ. ఇతని పేరు సాబిర్. ఇతను ఇరాన్లో ఒక పట్టణంలో ఉంటూ ఉండేవాడు. ఇతనికి ఈ సాబిర్కి 7 కొడుకులు, అందమైన భార్య, మంచి వ్యాపారము, మంచి బిల్డింగ్లు, కట్టడాలు ఇవన్నీ ఎంతో ఉండేవి మాట అతనికి. అతను అందరూ ఇతను అడుగుతూ ఉండేవాడు, ఇదంతా ఏమిటి, నువ్వు ఎలా సంపాదించావు అంటే, భగవంతుని కృప, భగవంతుడు ఇచ్చాడు ఇవన్నీ, ఇవి నావి కాదు, ఇవన్నీ భగవంతుడి యొక్క కృప అని అందరికీ చెప్తూ ఉండేవాడు. భగవంతుడి కృప ఎందుకు అనవు? అన్ని సుఖంగా అన్ని అనుభవిస్తున్నావు, అన్ని పొందుతున్నావు, నువ్వేమో ఆ భగవంతుడి తప్ప ఇంకేమీ లేదని నువ్వేమో ఆనందాన్ని అనుభవిస్తున్నావు అని అందరూ అనుకునేవారు. ఈ లోపుగా అతనికి వ్యాపారంలో తన కొడుకులు 7 ఒక ఓడ మీద ఇంకో ఊరు పెడుతుంటే ఆ ఓడ మునిగిపోయి 7 కొడుకులు ఒక్కసారి మరణిస్తారు. అందులో ఉన్నటువంటి సరుకంతా సముద్రం నీళ్ల పాలైపోతుంది. వ్యాపారం అంతా దెబ్బతింటుంది. చాలా వ్యాపారం ఇంకా పూర్తిగా నశించిపోతాడు, దివాళా ఎత్తేస్తాడు. నీ భగవంతుడి కృప బాగా ఉందా అని అంటే, అవును ఇది కూడా భగవంతుడి కృపే అని అతను అంటాడు. ఓహో, ఇప్పుడు నీకు అందమైన భార్య, తర్వాత ఏమో నీ పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా నువ్వు భగవంతుడు బాబా అనకుండా ఏమంటావులే అని అనుకునేవారు. కానీ కొన్నాళ్ళకి భార్య కూడా చనిపోతుంది, వ్యాపారం దెబ్బతింటుంది, బిల్డింగులన్నీ పోతాయి. తన యొక్క ఊళ్ళో అతనికి ఒకటే ఒక గొప్ప పేరు ఏమిటంటే, ఇతడు భగవంతుడి భక్తుడు, భగవంతుడినే నమ్ముకున్నాడు, ఏమి జరిగినా కూడా ఇతను భగవంతుడి కృపే అంటూ ఉంటాడు. ఇది ఎంత ఇప్పటిదాకా అలాగే అంటున్నాడు, ఇంకా ముందర కూడా అలా అంటాడా అని అందరూ అనుకునేవారు. కానీ అది కూడా అతను, ఇదేమిటయ్యా ఇంత నీకు భగవంతుడి మీద నమ్మకం అంతుంటే ఆ భగవంతుడిని అడగచ్చు కదా, నువ్వు అడుగు,
నువ్వు ఇది కావాలి, అది కావాలని అడుగు అంటే నేనేమి అడగక్కర్లేదు. ఆయనకి తెలుసు నాకేం కావాలో. ఆయన ఆయనే ఆయన నాకు కావాల్సిందందే ఇస్తున్నాడు. ఇదంతా ఆయన కృపే అని సమాధానం చెప్తూ ఉంటాడు. ఈలోపుగా అతనికి చాలా ఒక చాలా హ్మ్, ఒక అసహ్యమైనటువంటి ఒక జబ్బు చేస్తుంది శరీరానికి. అతను ఒళ్ళంతా కురుపులొచ్చేస్తాయి. ఆ వాటిలోంచి పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందులోంచి ఆ వాసన చెడ్డ వాసన వచ్చేస్తూ ఉంటుంది. తను నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టాలు, స్నేహితులు అందరూ దూరం అయిపోతారు. ఆ ఊళ్ళో ఉండడానికి ఇతను అర్హుడు కాదని అతనేమో ఊరు చివర ఒక కొండ గుహలో అతన్ని పంపించేసి అక్కడ ఉండమంటూ ఉంటారు. అక్కడ తన లాంటి వాళ్ళే చాలా మంది ఉంటారక్కడ. అతను అందరికీ భగవంతుడి యొక్క కృప అంటూ వాళ్ళందరికీ బోధిస్తూ, మీరంతా ఈ అనుభూతిని పొందుతున్నటువంటిది ఆ భగవంతుడే వల్ల మీ పాపాలన్నీ నశించిపోతున్నాయి. మీరేమీ బెంగ పెట్టుకోకండి. భగవంతుని ప్రార్థించండి అని అందరికీ చెప్తూ ఉండేవాడు ఆ గుహలో కూడాను. అతను ఆఖరికి ఒక రోజుని అలాగా బాధపడుతుంటే ఒక్క వెలుగు చూస్తాడు. ఆ వెలుగులో భగవంతుడి దగ్గరికొచ్చి, "సాబీర్, నేను నీ దగ్గరికి వచ్చాను. నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నాతో వచ్చేస్తావా?" అని అంటే, "నేను వచ్చేస్తానని" ఆ భగవంతుడు చేపట్టుకొని ఆ వెలుగులోకి ఐక్యమైపోతాడు. ఇలాగ జీవించాలి అని బాబా సాబిరి యొక్క కథ చెప్పి, ఏమి అడిగినా, ఏమి చేసినా, ఏమి పొందినా కూడా ఆ భగవంతుడి వల్లే నువ్వు పొందుతున్నావు. అన్ని బాధలు, కష్టాలు నువ్వు చేసుకున్నటువంటి కద మ న మ మ పాపాల వల్ల నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు అంచేత భక్తుడు ముక్తి కావాలి అనుకున్నట్లయితే అతను ఈ విధంగా సేవ చేస్తూ అందరికీ ఆహ్, తన యొక్క అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకొని, అంతా భగవంతుడి కృప అని అనుకుంటూ జీవించడమే నిజమైనటువంటి దైవ భక్తి. నిజమైనటువంటి కోరిక అని బాబా అలాంటి కాబీర్ అన్నటువంటి ఆ ఇరాన్‌లో ఉన్నటువంటి తన యొక్క కథ బాబా చెప్పారు. ఈ కథ ఎవరికి చెప్పారు? అంతా తన యొక్క ప్రేమికులు తన యొక్క మండలి వాళ్ళకి చెప్పారు. ఆ మండలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, చాలా చాలా కష్టాలు పడి బాబా దగ్గర ఆయన యొక్క జీవితాన్ని తెలుసుకొని అహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకొని, వాళ్ళే బాబా అన్నంత ఎత్తుకు పెరిగినటువంటి వాళ్ళు. ఆహ్, ఎ ఈ 20 మందో ఎంతమంది ఉన్నారో మొత్తం అంతాను. మండలి వాళ్ళు. అలాంటి వాళ్ళు. తర్వాత వాళ్ళు బాబా భక్తులు ఆయన సమాధి చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు బాబా చెప్పిన నీతులన్నీ చెప్పినటువంటివన్నీ తెలుసుకుంటూ ఉండేవారు. వాళ్ళే ఆహ్, ఒక్కొక్క మండలి వాళ్ళని వీళ్ళేనా బాబాలు, వీళ్ళంతా బాబాయే. ఒక్కొక్కడు ఒక్కొక్క బాబా అని వాళ్ళు అంత ఆశ్చర్యపడుతూ ఉండేవారు ఆ మండలి వాళ్ళని చూసి. అలాంటి కోరికలు ఆ యొక్క మ మ మ బ మండలి వాళ్ళని ద్వారా వాళ్ళు కథలు విని, ఈ షాబ్జీ యొక్క కథ కూడా తిరుచి చెప్పగా అది వింటారు. ఆ కథని విని వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా తన జీవిత అప్పుడు బాబా సెంటర్‌లు ఎలా పెరిగిపోతున్నాయి? ఎలా వచ్చేస్తున్నాయి? ఎన్ని ఊళ్ళలో బాబా సెంటర్‌లు వచ్చేస్తున్నాయి? అంతమంది ఆ మెహరాబాద్ వెళ్లి ఆయన దర్శనాన్ని చేసుకొని, ఆయన సమాధి దర్శనం చేసుకోవడానికి మొదట్లో 1000 మంది ఉండేవారు మొదటి దర్శనానికి. ఇప్పుడు వేల కొద్దీ వచ్చేస్తున్నారు. ఆయన యొక్క ఆ సమాధి దర్శనం చేసుకోవడానికి. ఇదే ఆయన చెప్పినటువంటి నా పని అని ఆయన చెప్తూ ఉండేవారు కదా! నేను నేను ఈ శరీరాన్ని తీర్చుకున్నది నా పని చేయడానికి గాని, శరీర సుఖాన్ని అనుభవించడానికి కాదు అని బాబా తను కృషించిపోతూ ఉండేవారు. కానీ ఎటువంటి తన భక్తులకి నిజమైన భక్తులను ఎన్నుకోవడంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆయన పెంచుకున్నాడు. ఎలాంటి వాళ్ళు ఒక్కొక్క భక్తుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటర్ స్థాపించి
బాబా యొక్క నామాన్ని తన బాబా జీవితాన్ని ఎలా గడపాలి, మీ యొక్క కోరిక ఒకటే ఒకటి ఉండాలి అన్నటువంటి ఆ సత్యాన్ని చెప్పుతూ వాళ్ళు సెంటర్లు నడుపుతూ ఉన్నారు. ఈ సెంటర్లు నడిపేటువంటి ఆ యొక్క జనం వాళ్ళే బాబా కోరుకున్న, బాబా కావలసినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు, ఆయన మేలుకొల్పినటువంటి వాళ్ళు. వాళ్ళే అనేక మందిని మేలుకొల్పుతున్నారు. ఈ విధంగా బాబా యొక్క కోరిక, బాబా యొక్క ఈ జీవితాన్ని తను జీవితాన్ని ఒక ఉదాహరణ కిందకి చెప్పి, బాబా జీవితాన్ని సాధుడి యొక్క కథ చెప్పి, బాబా తన శరీరాన్ని ఆఖరికి 69, 30 జనవరిని వదిలిపెట్టేశారు. ఇప్పుడు తెలుస్తోంది, బాబా పేరు విన్నాం కానండి, మాకు ఇంత వివరంగా మాకు తెలియదు ఆయన చేసిన పని గురించి అని చాలా మంది ఇప్పుడు తెలుసుకొని ఆయన ప్రేమికులైంది అయిపోయి, ఇప్పుడు బాబా యొక్క సమాధి దర్శనం నుంచి వేల కొద్ది లక్షలు దర్శిస్తున్నారు జనం అంతా. ఇదే బాబా పని. నా పని అని ఏమన్నారు? ఇదే ఆయన పని. మరి ఈ మనసును నశింపజేసుకోవడం అన్నది ఒక పెద్ద కార్యక్రమం. ఎంచేత ఆ మనసులోనే ఈ సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాల యొక్క ప్రభావం చేతే ఇన్ని అనుభవించాను. ఆ మనసును ఆయనకి అర్పితం చేయాలి. ఎన్ని పాటలు పాడినా మీరు కూడా అందరూ మనసు మీదే పాడుతున్నారు. ఆ మనసు అర్పితం చేసుకోవడం గురించే పాడుతున్నారు. ఈ మనసుని నశింపజేసుకోవడానికి, ఆ సంస్కారాలు నశింపజేసుకోవడానికి ఆయన కృప కావాలని వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. అది అది ఆ తీవ్రత ఏమిటి? భగవంతుడు చూడాలనే తీవ్రత పెరుగుతూ, దాన్ని తీవ్రత పెరిగిన తర్వాత ఒక్కొక్క సంస్కారాలు నశింపజేసుకుంటూ వాళ్ళేమో తన యొక్క అడ్డుతరని, ఆ చీకటి బతుకుల్ని అంత వెలుగులోకి తీసుకెళ్తున్నారు. ఏ విధంగా సాబిలు తన యొక్క అంత భగవత్ కృప ఎన్ని కష్టాలు వచ్చినా ఇది భగవంతుడిది, ఆయనదే, నాదేం కాదు అని ఇలా జీవించారో, ఆ విధంగా ప్రపంచాన్ని తన స్థానం కింద చేసుకుని, అందులో ఈ సంస్కారాలను నశింపచేసుకోగలిగినటువంటి తీవ్రతమైన సాధన చేసుకుంటూ, భగవంతుడిని తలుచుకుంటూ జీవించగలగడం అనేది ఒక జన్మకి ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ లక్ష్యాన్ని సంపాదించడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇంత సుఖాలు అనుభవించిన కష్టం అనుభవించడం చాలా బాధాకరంగా ఉంటుంది కదా! కానీ అలా తయారైపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని అవి తను చేసుకుని తను అనుభవిస్తున్నానంటే ఆ జ్ఞానంతో ఆ సాధన సమర్థాన్ని తను సంపాదించుకుంటున్నారు. తర్వాత వాటినేమో నశింపజేసుకుంటున్నారు. తర్వాత అవి నశించిన తర్వాత జ్ఞానం వస్తుంది వాళ్ళకి. ఏమిటి జ్ఞానం? అంతా ఉన్నది ఒక భగవంతుడే. భగవంతుడు తప్ప ప్రపంచంలో విషయంలో ఏమీ లేదు. ఎంత చూసినా కూడా ఈ మనుషులు, ఈ జంతువులు, ఈ జీవరాశులు ఇవన్నీ కూడా అన్ని భగవంతుడే. ఆ యొక్క సంస్కారాల ప్రకారంగాన ఆ రాయి నుంచి మానవ జన్మ ఎత్తి అది జరుపుకుంటున్నారు. మానవ జన్మ వచ్చిన తర్వాత 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత, లేకపోతే ఈ లోపుగానే ఆ యొక్క ముక్తిని సంపాదించడానికి అవకాశం ఉంది అన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అందరికీ పంచుతున్నారు. ఈ బాబా ప్రేమికులు అందరూ వాళ్ళేమో మిగతా వాళ్ళకి పంచుతున్నారు. ఆ యొక్క కార్యక్రమం బాబాతో చేయడానికి వచ్చాను. నా శరీరం ముఖ్యం కాదు, నా కార్యక్రమం చాలా ముఖ్యము అని బాబా చెప్తూ ఉండేవారు. ఇది ఒకటే కోరిక పెట్టుకో, అదేంటి? ప్రపంచమైన కోరికలు ఏమీ లేక ఉండకపోవడం, ఒకటే ఒక భగవంతుణ్ణి చూడాలి, ఆయనలో ఐక్యం అవ్వాలి అన్నటువంటి ఒకటే ఒక కోరిక పెట్టుకో అని అందరికీ చెప్తూ వస్తున్నారు. ఇది బాబా యొక్క జీవిత లక్ష్యం కింద పెట్టుకొని
ఆయన జీవించారు. ఇంకా దీని గురించి ఇంకా వేరే చెప్పవలసింది ఏం లేదు. జ్ఞానం వచ్చిన తర్వాత అనేక బాధలు పడి కష్టాలు, సంస్కారాలు నశింపజేసుకున్న తర్వాత అది జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఏంటి? అందరూ సర్వులు బాబాయే. తర్వాత ప్రపంచంలో ఏమీ లేదు అన్నటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత చివరికి ఆయన ముక్తి కూడా సంపాదించడానికి ఒకటే జన్మలో బాబా చెప్పారు ఒకే జన్మలో కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది ఆ ముక్తి. మీరు కనుక తీవ్రంగా ప్రయత్నం చేసినట్లయితే అని ఆయన చెప్పడం వల్ల ఆ తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే మనకి నమస్కారాలు చెప్పుకుంటూ నేను ఇక్కడితో నేను ఈ ఈ ఇది ఆపేస్తాను. జై బాబా స్వర్ణకుమారి ఇక్కడితో జై ఆపేస్తాను. బాబా, జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్. మంగతాయర్ గారు హారతికి రెడీగా ఉండండి. జై బాబా.